గలగల పారే ఆ జలపాతం నిలిచిందాయే నాడైనా. గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం, తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం. ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా నవాలు. కాబట్టి ఈసారి అనుకోవాలి. ఓకే, సో ఫస్ట్ భగవద్గీత గొప్పది 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 అని అందరు చెప్తున్నారు కదా. వీళ్ళు ఏం గొప్పది అన్నప్పుడు నాకు ఒక శ్లోకం నచ్చింది. నేను అన్ని శ్లోకాలే మాట్లాడతాను. ఉద్ధరేద్ ఉద్ధరాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ బంధురాత్మైవ త్రిపురాత్మన అని ఒక శ్లోకం ఉంది. ఏంటే ఈ శ్లోకంలో ఉన్నది? భగవద్గీతను రెండు రకాలుగా అధ్యయనం చేయాలి. ఒకటేమో చదివితే పుణ్యం వస్తుంది, కానీ నిజంగా చదివితే కోర్టులోకి వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేయాలి అని అనాల్సిన అవసరం లేదు. అంటే ఏమన్నాడు? చిన్నప్పుడు భగవద్గీత చేసి చదివితే వాడు తప్పు చేయడు, కేసులు రావు, మళ్ళీ భగవద్గీత మీద ప్రమాణం చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి మా సనాతన ధర్మ సమితి ఏమంటుందంటే, గీత నేర్చుకో తలరాత మార్చుకో. ఒకసారి గీత నేర్చుకో తలరాత మార్చుకో. గీత నేర్చుకుంటే తలరాత ఎట్లా మారుతుంది? ఇది భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా మోక్షం కావాలంటే, పరమాత్మను చేరుకోవాలంటే ఫారినర్స్ ఇక్కడికి పుట్టిగానే అత్తలేరు, గుర్తుపెట్టుకోండి. కాశీకి వస్తున్నారు, గయాకి వస్తున్నారు, త్రివేణి సంగమానికి వస్తున్నారు. ఎందుకు తెలుసా? ఈ మట్టిని ముద్దాడడం కోసం వస్తున్నారు. కృష్ణుడు నరేంద్ర భూమి కాబట్టి వస్తున్నారు. అలాంటి గీత చదివితే, అమ్మ చెప్పింది, గీత ఏదో కాదు, గీత ఒక మాన్యువల్. ఒక మంచి కారు కొంటే కారు ఎట్లా నడపాలో చూపెట్టేది కదా, బుక్ ఇస్తారు కదా. సెల్ ఫోన్ కొంటే ఒక బుక్ ఇస్తారు కదా. పుట్టిన కాడికి వెళ్ళి ఎట్లా చదవాలో ఎవరు చెప్తలేడు, ఏం చేయాలో ఎవరు చెప్తలేరు. కానీ కృష్ణుడు ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్, ఒక గురువు, అర్జునుడు బెస్ట్ స్టూడెంట్ హూ వాంట్స్ ద నాలెడ్జ్. కాబట్టి ఉద్ధరేది ఉద్ధర ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలరా బాబు అని చెప్తుంది భగవద్గీత. ఎవరు ఉద్ధరించాడో? సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటుంది, భగవద్గీత శ్లోకం వినాలా లేకపోతే ఏది వినాలా అనేది ఎవరి దగ్గర ఉన్నదమ్మా? తల్లి ఎవరి దగ్గర ఉన్నది? మన దగ్గరే ఉన్నది. 5G ఉన్నదా 4G ఉన్నదా అంటే 5G వద్దు 4G వద్దు, నాకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? శివజీ కావాలి నాకు అనండి. శివజీ అంటే ఎవరు? శివ పరమాత్మ కావాలి నాకు. 5G వద్దు 4G వద్దు. అర్థమైంది కదా? రైట్. ఉద్ధరేది ఉద్ధరాత్మానం పెద్ద సైన్స్ అండి భగవద్గీత. 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. మరి కృష్ణుడే చెప్పిండా? కృష్ణుడు చెప్పలేదు, కృష్ణుడే చెప్పాడు. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? మనకు 4 వేదాలు ఉన్నాయి. ఎన్ని వేదాలు? ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులోకెళ్ళి తీసుకోబడిన శ్లోకాల సారాంశమే ఇది. అదే భగవద్గీతలో ముందు నేను వేరే వాళ్ళకి చెప్పిన, సూర్యునికి చెప్పిన, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కథ అంతా. కాబట్టి భగవద్గీతలో ఒక శ్లోకం చదివితే నువ్వు ఉపనిషత్తులు చదివినట్టే, నువ్వు వేదాలు చదివినట్టే. అవన్నీ మనంగా చిన్న పిల్లలకు ఆల్ ఇన్ వన్ అంటారు కదా, బుక్ ఆల్ ఇన్ వన్ బుక్ తయారు చేసి ఎవరు ఇచ్చారు? మన పెద్దసారి ఇచ్చిండు. ఆయన పేరేం పేరు? ఓకేనా? కృష్ణం వందే జగద్గురు అంటారు, అందుకే. ఓకేనా? మరి మేమెందుకు చదవాలి సార్ ఇదంతా? మాకు
అమ్మవారి శ్లోకం చదివితే ఏమొస్తుంది? లక్ష్మి వస్తుంది. అర్థమైందా? అమ్మవారి శ్లోకం చెప్తే లక్ష్మి వస్తుందా? లక్ష్మికి ఒక సీక్రెట్ చెప్తారమ్మా ఇవాళ. భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం ఉంటుంది. గజేంద్రుడు కోరుకుంటాడు, ఏమైనా కోరుకుంటాడు? గజేంద్రునికి దేవుడు గుర్తురాడు, కాలంతా ముసలి లాగుతూ ఉంటుంది. అప్పుడు అంటాడు ఆయన, కలడందులు ధీరుల ఎడ కలడందులు ధర్మయోగి కనముల కంటేనంటాడు. కలడు అనేవాడు కలడో లేడో అంటాడు. ఎవరంటారు? గజేంద్రుడు అంటాడు. అయ్యో కలడో లేడో అంటాడు, ఇది పెద్ద సమస్య వచ్చింది అని. అప్పుడు మన పెద్ద సార్ ఏం చేస్తాడు? అక్కడ అమ్మవారు కాళ్ళు ఒత్తుతుంది, శేషశయ్య మీద పడుకొని ఉన్నాడు పెద్ద సార్. అప్పుడు ఈయన కలడో లేడో అన్నోళ్ళ ఉరికచ్చుడు మొదలుపెట్టిండు. సిరికించెప్పడు శంఖ చక్రములను చేయగోని సంధించాడు. ఆ చీర కట్టుకొని ఉన్నది ఈ కొంగుకు. సారు ఉరికెత్తాడు. ఎక్కడికి వస్తాడు? గజేంద్రుని దగ్గరకు వస్తాడు. కాబట్టి లక్ష్మి కావాలంటే ఎవరిని మొక్కాలి? విష్ణుమూర్తిని మొక్కాలి. విష్ణుమూర్తి దేవుడు కాదండి. విష్ణుమూర్తి ఈజ్ ఏ ఆర్గనైజర్. విష్ణుతత్వం ఏంటంటే నడిపియడం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు నడిపియడం అన్నట్టు. శివుడు ఏంటిది? లయకారకుడు, గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. కాబట్టి అలాంటి కృష్ణుడు బోధించిన తత్వంలో మనం ఉన్నాం. మరి భగవద్గీత చదివితే లక్ష్మి వస్తుందని చెప్తున్నాను ఒకటి. కావాలా లక్ష్మి అమ్మవారు? రైట్. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, అది నిత్యం చదువుకుంటే లక్ష్మి వస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్త పార్థో ధనుత్తర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మమ అని చెప్తారు. మీకు లక్ష్మి కావాలన్నా, సంపద కావాలన్నా, పేరు ప్రఖ్యాతులు కావాలన్నా ఈ శ్లోకం రోజు చదువుకోండి, అయిపోతాయి కదా. ఎక్కడ కృష్ణుడు ఉంటే, ఎక్కడ అర్జునుడు ఉంటే, ఎక్కడ భగవద్గీత పారాయణం అవుతుందో ఇది భక్తులకు. నేను ఒక ఎంఎస్సి ఫిజిక్స్ ఆయనకి చెప్తాను. ఎంఎస్సి ఫిజిక్స్ ఆయనకి ఏమని చెప్తానంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అమ్మ. కృష్ణుడు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం ఉంటే పనికి రాదు. బాణం వేయరా అంటే వేసినోడు కావాలి. శక్తికి ప్రతీక ఎవరు? అర్జునుడు. మీ ఇంట్లో మీ సారుకు జ్ఞానము శక్తి ఉన్నదనుకోండి, లేదా మీ సారుకు జ్ఞానం ఉన్నది, నీ దగ్గర శక్తి ఉన్నది, నీకు శక్తి ఉన్నది, మీ సారు జ్ఞానం ఉన్నది అనుకోండి, డబ్బు వస్తారా? న్యాచురల్ కదమ్మా కదా. లక్ష్మి రావాలంటే ఏమన్నా పని చేయకుండా వస్తుందా కదా. సత్యనారాయణ స్వామి కథ చదువుకుంటాం అందరం. సత్యనారాయణ స్వామి కథ తెలుసు కదా. లక్ష్మీదేవి రావాలంటే చివరి కథలో ఏం చెప్తారు చెప్పండి? సత్యనారాయణ స్వామి కథలో ఒక అతను కథ వింటాడు కానీ చేసుకోవడానికి ఉండదు. అయినా నాకు మొక్కుకుంటాడు కదా, నేను కట్టెలు అమ్మడానికి పోతున్నా, నాకు ఎన్ని డబ్బులు వస్తే దాంతో ఏం చేస్తా? వ్రతం చేరుకుంటా. ఇంకా విషయాల మీద అనురాగం ఏర్పడితే రీల్స్ చూసడం మొదలుపెట్టినాడు. ఇక కొట్టాకపోతే అత్తనే ఉన్నదిగా. జాయతో విషయాలు పుంక సంఘస్తేశాను జాయతే సంఘ సంజాయతే కామ. దాని మీద కోరిక పడుతుంది. ఓకేనా? కోరిక పుట్టినాక దాని మీద అభిమానం పెరుగుతుంది. మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి గుంజుకోరు, ఆడ ఏడుతాడు, కింద పడిపోతాడు. మీరు చిన్నపిల్లలు అన్నారు కదా, మీ అమ్మాయిని గుంజుకొని చూద్దాం, మీ అమ్మాయి కూడా ఏడుతుంది. కాబట్టి అట్లే అందరు ఏడుతారు. ఓకేనా? అంటే మన ప్రపంచంలో మనకు ఇక్కడ మనం ఉన్నాం కదా అండి, మన శరీరం అంటారు. మనస్సు గురించి చెప్పింది ఒకటే, మనస్సు గురించిన శాస్త్రం ఒకటే ఉంది, అది ఎవరు? భగవద్గీత. మనస్సు బాగలేదు అర్జున అని కృష్ణ అని చెప్తాడు. అసలు భగవద్గీత ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పండి. మీరు ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? భగవద్గీత ఇట్లా చెప్పిండా? ఇద్దరు బావబామారులే కదా, గడ్డల గురించి చెప్పుకున్నారా? చెప్పుకోలేదు కదా. కురుక్షేత్రంలో చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సింది అంటే, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యే సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కింబోర్గై జీవితేనవా అన్నాడు. అర్జునుడు రాజు, నాకు రాజ్యం అద్దయా, రాజసుఖాలు ఎంత అద్దయా బాబు, నా తండ్రి మేనమావులు ఉన్నారు అంటే, నువ్వు రాజు ఏం చేయాలి చెప్పండి? రాజు ఏం చేయాలి? ధర్మాన్ని కాపాడాలి, శత్రువులను సంహారం చేయాలి, దుర్యోధన దుశ్శాసన
శకున వీళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నావా? ఒక ఆడ